మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఎఫెసీ 2:16. క్రీస్తు శిలువ కార్యమును గురించి ఈ వాక్య భాగం మనతో మాట్లాడుతుంది. తన శిలువ వలన ఆయన ఏం చేశాడు అనేది మనకు చెప్తున్నాడు. తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకం చేశాడని చెప్పేసి అంటున్నాడు. ఎవరిద్దరిని ఏకం చేశాడు? ఒకసారి నేను మీకు వెనకాల పెట్టినటువంటి ఈ పిక్చర్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక గోడ ఉన్నది. ఆ గోడ పగలగొట్టి ఆ గోడకు అవతలేమో వీళ్ళు చూడండి, ఈ ముసుగులేసుకున్న ఉన్న వాళ్ళందరూ కూడా యూదులు. ఈ గోడకి ఇటుపక్కేమో వేరు రకరకాల వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళేమో అన్యజనులు. ఈ గోడను పగలగొట్టింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ. ఈ గోడకు అవతల ఉన్న వాళ్ళని యువతల ఉన్న వాళ్ళని పగలగొట్టి ఉభయులను ఏకం చేసింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ అని మనకి ఈ వాక్యము సెలవిస్తుంది. ఉభయులను ఏకం చేసింది. ఈ ఉభయులను ఏకం చేయడానికి ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారంటే, ఆయన శరీరములో ఇద్దరిని కూడా ఆయన శరీరంలో వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి విరోధము, శత్రుత్వము, వీటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద మోసుకొని వెళ్ళటం జరిగింది. మీరు సువార్తలు చాలా లోతుగా మీరు చదివినట్లయితే మనకి అక్కడ కనబడేటువంటి విషయం ఏంటంటే, యూదులందరూ కూడా వాళ్ళ తోటి యూదుడైనటువంటి యేసుక్రీస్తు మీద నిందలు వేయటం మనం చూస్తాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తోటి యూదుడు, అంటే వాళ్ళ తెగలో పుట్టినటువంటి వాడే. వాళ్ళ తెగలోనే పుట్టి వాళ్ళతోనే పెరిగి వాళ్ళు చేసినటువంటి వృత్తులే ఇతను కూడా చేసి, ఒక్కసారి ఆయన 33 సంవత్సరాలు, 32, 31 ఆ సంవత్సరాల మధ్యలో ఆయన వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళు నేర్చుకున్న ధర్మశాస్త్రాన్ని ఈయన కూడా నేర్చుకుని, వాళ్ళు పాటించిన పద్ధతులే ఈయన కూడా పాటించి ఆ ధర్మశాస్త్రం యొక్క నిజమైన అర్థం చెప్పుకుంటూ బ్రతికాడు. 3.5 సంవత్సరాల పాటు ఆయన బోధలు చేసుకుంటూ, కొండ మీద ప్రసంగం అని కొండల మీద ప్రసంగాలు చేసుకుంటూ, యూదుల మధ్య తిరుగుతూ, సమాజ మందిరాలకు వెళ్ళి బోధిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, నిజమైన ధర్మశాస్త్రం యొక్క అర్థం, అసలు ధర్మశాస్త్రం మనుషుల నుంచి ఏం కోరుకుంటుంది, మనుషుల్ని ఎలా ప్రేమించమని చెప్తుంది అనేది, ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించలేకపోయారు. ఇంకోటి, వాళ్ళు అంగీకరించలేకపోయారు. దానితో పాటుగా వాళ్ళు ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు చాలాసార్లు వాళ్ళు విన్నదే, వాళ్ళు విషయాలే యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి బోధిస్తూ ఉంటే, ఆయన బోధన ఆపాలని మధ్యలో దూరిపోయి వాళ్ళు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి ఆయన బోధన ఆపేయాలని మధ్యలో కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు, ఆ ప్రశ్నలకు యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానం చెప్తుంటే వాటికి తిరిగి సమాధానం చెప్పలేకుండా పారిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు అంతగా భయపడిపోయారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధన. ఎందుకంటే ఆయన మాటల్లో కానీ ఆయన బోధల్లో కానీ తప్పు పట్టడానికి వాళ్ళకి ఏమీ దొరకలేదని సువార్తలు చెప్తున్నాయి అన్నమాట. ఏది దొరకలా. ఎలాగైనా సరే ఆయన మాటలతో మభ్యపెట్టాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కూడా దొరకలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ కార్యము ద్వారా, ఆయన ఉద్దేశం ఏంటంటే, శిలువ కార్యము ద్వారా ఇటు గోడకు అటుపక్క ఉన్న యూదులను, ఇటుపక్క ఉన్న అన్యజనులను ఇద్దరును కూడా, అంతకుముందు యేసు ప్రభు వారు శిలువ వేయబడటానికంటే ముందు ఇద్దరు వేరువేరుగా ఉండేవాళ్ళు, వేరువేరుగా బ్రతికేవాళ్ళు.
కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళ మధ్యలో జీవించటము, వారికి బోధించడం ప్రారంభించాడు, తర్వాత ఆయన మరణించాడో ఇద్దరిని కూడా ఏకం చేసేసాడు. వాళ్ళ మధ్యలో ఉన్న గోడను పడగొట్టేశాడు. అరే, నువ్వు యూదుడు కాబట్టి నువ్వు గొప్ప, నువ్వు అన్యజనుడు కాబట్టి నువ్వు తక్కువ, లేకపోతే నీ కులం వేరు, నీ రంగు వేరు, నీ మతం వేరు, మా కులం వేరు, మా రంగు వేరు, మా మతం వేరు. దీనిని బట్టి అన్యులు యూదులపై కక్షను కలిగి ఉండేవాళ్ళు అన్నమాట. క్రీస్తు శిలువ మరణం అందరి కోసము, యూదుల కోసము, అన్యజనుల కోసము, రక్షణ పొందిన వాళ్ళందరి పాప క్షమాపణ ఎవరైతే పొందుతారో ఆ పాప క్షమాపణకి, యేసుక్రీస్తు రక్తానికి నువ్వు అన్యజనుడువా లేకపోతే నువ్వు యూదుడువా అనే తేడా అయితే ఏమీ కూడా లేదనమాట. ఆయన రక్తానికి నువ్వు అన్యజనుడువా యూదుడువా అనే తేడా ఏం లేదు. ఆయన రక్తంలో అందరూ కూడా సమానమే అని బైబిల్ చెప్తుంది. ఆ రోజేమో యూదులు అన్యజనులు అనేటువంటి తేడా ఉండేది. యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఈ తేడాను చెరిపేశాడు. ఈరోజు సంఘంలో ఏం తేడాలు ఉన్నాయి? ఈరోజు ఒకసారి మనమే ఆలోచన చేసుకుందాం. ఈరోజు సంఘంలో ఏం తేడాలు ఉన్నాయి? ఈరోజు తేడాలు లేవంటారా? ఈరోజు కూడా మనం తేడాలు చూపిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు శిలువ మరణాన్ని మనము అంగీకరించడం లేదని. ఈరోజు కూడా ఎన్నో సంఘాలు తేడాలు చూపిస్తున్నారు. ప్రభువు నమ్ముకోక ముందు కులం 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 కులం, నీది పెద్ద కులం, నాది తక్కువ కులం, నువ్వు ఆ కులం, నీవు ఈ కులం అని భేదాలు చూపించేవాళ్ళం. ప్రభువుని నమ్మిన తర్వాత కూడా అదే కులం, అదే కుల భేదాలు చూస్తాం మనం కదా. అదే కుల భేదాలు. మా కులం వాళ్ళు అక్కడ ఉన్నారు, మీ కులం వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీది వాళ్ళ కులం, మీది వీ కులం. అసలు ఎవరు కనిపెట్టారండి ఈ కులాలు? ఎవరు పుట్టించారు ఈ కులాలన్నీ? ఎవరో బ్రతుకు తెరువు తినటానికి, ఒకటి తినటానికి ఇంకొకటి కనిపెట్టాడు. ఎవరో ఒక ఆయన వాళ్ళు బతకడానికి అని చెప్పేసి మేము గొప్ప వాళ్ళము, మీరందరూ తక్కువ వాళ్ళు, మాకు సేవ చేయాలని ఒక ఆయన ఎవరో పుస్తకం రాసుకొని కనిపెట్టేశాడు. ఇక దాన్ని పట్టుకొని మనందరం కూడా ఈ కుల వ్యవస్థలో పడి కొట్టుకులాడుతూ ఉన్నాం అన్నమాట. పుట్టడంతోనే మనం ఆ కులంలో పడ్డాం, ఈ కులంలో పడ్డామని, ఏ కులం వాళ్ళు ఆ కులంలో వివాహాలు చేసుకోవటం, ఏ కులం వాళ్ళు ఆ కులంలోనే ఉండాలని కొట్టుకులాడతాం. ఎవరు కనిపెట్టారు ఈ కులాలు? ఎవరు కనిపెట్టారు ఈ కులాలు? ఇవన్నీ కూడా క్రీస్తులో ఉన్నటువంటి వారికి ఈ కులాలు లేవు. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో వాళ్ళకి కుల పట్టింపులు ఉండకూడదు. మన ఇద్దరం కూడా ఉభయలం ఇద్దరిని కూడా ప్రభు ఏం చేశాడు? ఏకం చేశాడని బైబిల్ చెప్తాం. ఏకం చేశాడు. సిలువ ఏకం చేసింది. మనకు కులాలు లేవు. మనం ఇంకా కులం గురించి ఆలోచన చేస్తున్నామంటే మనం క్రీస్తును అనుసరిస్తున్నామా లేదా అనేది ఆలోచన చేయాలి. భేదములు, పక్షపాతములు అనే అడ్డుగోడను యేసుక్రీస్తు ప్రభువారు తన మరణం ద్వారా కూల్చివేయటమే కాకుండా యూదులను, అన్యజనులను, విశ్వాసులను తండ్రి అయిన దేవునితో సమాధానపరిచి ఏక శరీరంగా చేశాడని బైబిల్ చెప్తుంది. ఒకటే శరీరం. నువ్వు ఎక్కడన్నా పుట్టు, ఎక్కడన్నా పెరుగు, నీ తండ్రి వేరు కావచ్చు, భౌతికమైన తండ్రి వేరు కావచ్చు, కానీ మనందరి తండ్రి యేసుక్రీస్తు. యేసుక్రీస్తును శిరస్సు మనందరూ కూడా ఆయనలో భాగం. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏ దేశంలో ఉండు, ఎక్కడైనా ఉండు, అది ఇంగ్లీష్ వాడైనా తెలుగు వాడైనా ఎవరైనా సరే ఒకటే తండ్రి పిల్లలం మనందరం కూడా, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే. 13వ వచనంలో చెప్తుంది, మన పాపము నిమిత్తము శిలువపై ఆయన మరణించాడు. యూదులు వారు మాత్రమే పరిశుద్ధులు, అన్యులు పవిత్రులని భావించి వారితో సహవాసం చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏమనుకున్న వాళ్ళంటే, అరే మేము మాత్రమే పరిశుద్ధులం,
మిగిలిన వాళ్ళందరూ పాపులు అనుకునేవాళ్ళు. అందుకు పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుని దృష్టిలో యూదులు మరియు అన్యులు అందరూ పాపులుగానే ఉన్నారు. అరే నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావు కదా, నువ్వు కూడా పాపివే అంటాడు ప్రభు. దేవుని దృష్టిలో ఎవరైతే పరిశుద్ధులు, నువ్వు కూడా పాపివే. యూదులే కాదు, అందరూ పాపులుగానే ఉన్నారు. కాబట్టి అందరికీ పాప క్షమాపణ కావాలి. క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ, శుద్ధీకరణ, రక్షణ అందరికీ కావాలంటాడు ప్రభు. అందరికీ కావాలి. క్రీస్తు దృష్టిలో అందరూ పాపులే. అంటే ఆయన మరణించింది కేవలం అన్ని జనుల కోసమే కాదు, యూదుల కోసం కూడా ఆయన మరణించాడు. అందరూ సమానమే. ఆయన అందరి పాపముల కోసం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. 14వ వచనం ఇలా చెప్తుంది, మన సమాధానమైన వాడుగా ఉండెను. గర్వము, అహంకారము, అంధత్వాన్ని కలుగజేస్తాయి. మన రక్షణను బట్టి మనం ఎప్పుడు కూడా గర్వించకూడదండి. అస్సలు గర్వించకూడదు మన రక్షణ బట్టి. లేకపోతే మనం క్రీస్తును వెంబడించే విషయంలో గొప్పవాళ్ళుగా ఉన్నామని అనేదాన్ని బట్టి. ఒకసారి యేసుక్రీస్తును వెంబడిస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచనలే కొంతమందికి వచ్చాయి. జబదేయుల కుమారులు, జబదయ్య అనేటువంటి ఒక అతను ఉంటాడు. ఆయనకి 2 కొడుకులు యేసు ప్రభుని దగ్గరగా వెంబడిస్తూ ఉంటారు. యాకోబు, ఆంద్రే యాకోబు అనేటువంటి వాడు. యాకోబు, యోహాన్ అనుకుంటా. వాళ్ళు దగ్గరగా వెంబడిస్తూ ఉంటే ఒకసారి వాళ్ళ తల్లి వచ్చి అంటది, నీ కుడి పక్కన నీ ఎడం పక్కన ఇద్దరిని కూడా, నా కొడుకులు ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకో. ఎందుకంటే నువ్వు పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి కూడా నా పిల్లలు నీతోనే తిరుగుతున్నారు కదా యేసు. నీ కుడి పక్కన ఎడం పక్కన నువ్వు ఎలాగో రాజ్యం తెస్తావని మాకు తెలుసు. నీ రాజ్యంలో నీ కుడి పక్కన ఎడం పక్కన ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకో అంటే, అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, అమ్మా అలా కాదు, నా కుడి పక్కన నా ఎడం పక్కన కూర్చోబెట్టడం అనేది నా చేతుల్లో లేదు, దేవుని చేతిలో ఉంది. తండ్రి చిత్తం అది. తండ్రి అయిన దేవుని చేతిలో ఉందని చెప్పేసి అంటాడు. మీరు పదవుల కోసం కొట్లాడకండి, లేకపోతే ఆత్మీయమైనటువంటి గర్వం చూపించకండి. నేను ప్రభువులో చాలా కాలం నుంచి ఉన్నానని, లేకపోతే నాకు మీ అందరికంటే ఎక్కువగా నేను ఆత్మీయతలు ఎదిగొన్నానని, లేకపోతే మీకు అసలు నాలాగా దర్శనాలు రావని కొంతమంది, నేను కలలకు అన్నట్టుగా మీరు ఎవరికి కలలు రావని కొంతమంది, నేను అన్య భాషలతో మాట్లాడినట్టుగా మీరెవరు అన్య భాషలతో మాట్లాడలేరని ఇంకొంతమందికి, నేను ప్రార్థన చేసినట్టుగా మీరెవరు ప్రార్థన చేయలేరని ఇంకొంతమందికి, నేడు క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ఆత్మీయ గర్వాలు ఇవన్నీ కూడా మన రక్షణ మనల్ని ఉండే కొద్దీ విధేయులుగా చేయాలని గర్వం, ఆత్మీయ గర్వం వైపు మనల్ని నడిపించకూడదు. ఎందుకంటే 14 నుంచి 16 వచనాలు ఏం చెప్తున్నాయంటే, యూదులను అన్యజనులను ఒకటిగా చేశాడు. నువ్వు క్రీస్తునందు యూదుడువైనా, గ్రీకు దేశస్థుడువైనా, అన్యజనుడువైనా అందరూ కూడా ఒకటే. వాళ్ళ మధ్యలో ఉన్న గోడను పడగొట్టాడు. ధర్మశాస్త్రాన్ని తన శరీరం అందు కొట్టివేశాడని వాక్యం చెప్తుంది. గోడకు అటుపక్క ఉన్నటువంటి యూదులకు ఏముండేదంటే ధర్మశాస్త్రం ఉండేది. వీళ్ళ అన్యజనులకి ఏమీ లేదు. యేసుక్రీస్తు బోధలే ధర్మశాస్త్రం వాళ్ళకి. ఇప్పుడు అటుపక్క ఉన్న యూదులేమో మాకు ధర్మశాస్త్రం, మోషే రాసిన ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మేము ఇలా చెయ్యము అని అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, మోషే ధర్మశాస్త్రాన్ని నా శరీరంలో నేను నెరవేర్చానని చెప్పాడు యేసు ప్రభువారు. నెరవేర్చాను, అది మీకు చదివినప్పుడు మీ కన్నులు తెరవబడలేదు కాబట్టి దాని అర్థం మీకు అర్థం కాలేదని అంటాడు. అందుకని దాన్ని కొట్టివేశాను. యూదులకు అన్యజనులకు సమాధానం కలగజేస్తాను. కుల, మత, ధనిక, భేద, రంగు, విచక్షణ లేకుండా మానవాళి నిమిత్తం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. అంతేకాకుండా మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ఉభయులకు మధ్య సంధి చేశాడని రాయబడింది. సంధి చేయటం అంటే అగ్రిమెంట్ అన్నమాట. అరే నువ్వు నేను ఒకటే, మనందరి బోర్డర్స్ ఇవి, మనందరం కూడా ఇలా ఉండొచ్చు, ఇలా జీవించవచ్చు అని సంధి చేయటం జరిగింది.
మనుషులందరికీ సమాధాన సువార్తనైనా ప్రకటించాడు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనందరము కూడా తండ్రి సన్నిధికి చేరేటువంటి ధన్యత మనందరికీ కూడా ప్రభువు దయచేశాడు. కాబట్టి మనందరము కూడా యేసుని వెంబడిస్తూ ఉన్నప్పుడు కుల మత భేదాలు లేకుండా, రంగు వర్ణము లేకుండా ప్రభువును వెంబడిద్దాము. మీరందరూ దేవుని పిల్లలుగా అలా ఉంటారని నమ్ముతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో